డిఎస్పీ మరియు అసెంబ్లీ ఇన్ఛార్జ్ మధుగా అధ్యక్షుడు పేరు జేబీ మన ఇప్పుడు మంచిగా వస్తుంది చాలా మంచిది పార్టీ जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद जय भीम जय भीम जय भीम जय भीम जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहुजन समाज पार्टी వికారాబాద్ జిల్లా పట్టణంలో జిల్లా కేంద్రంలో వికారాబాద్ అసెంబ్లీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా ఒక సీఎం జిల్లాగా ఒక గుండెకాయ లాంటిది। అట్లాంటి వికారాబాద్ ప్రాంతంలో నీలి కండువతోటి బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినటువంటి మా ముఖ్య అతిథులు కావచ్చు, ముఖ్య నాయకులు మన బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క జనార్దన్ గారికి స్వాగతం సుస్వాగతం। మా వికారాబాదు పరిగి తాండూరు కోడంగల్ ఈ ప్రాంతంలో అన్నీ కూడా అసెంబ్లీ కమిటీలు ఉన్నాయి। అసెంబ్లీ కమిటీలు ఉన్నప్పటికీ వికారాబాద్ జిల్లా కమిటీ ఉంది, కానీ ఇప్పుడు ఒక నూతనమైనటువంటి యువతరాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కాపాడడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క భావజాలాన్ని, మైనార్టీల యొక్క రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించాలంటే ఈరోజు బహుజనులంతా కూడా నీలి కండువతోటి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఆ రకంగానే ఈరోజు జనార్దన్ గారు కూడా ఈ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది। దీనికి ముఖ్య అతిథిగా చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జి సయ్యద్ అమీర్ గారు దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది। వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్న వెంకట్, నా పేరు దండు వెంకటు। ఈ సమక్షంలో జాయిన్ అయినందుకు వీళ్ళందరికీ ఈ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ టీంకు మొత్తం కూడా, అసెంబ్లీ టీంకు మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్లు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు పెద్ద ఎత్తున 3 సంవత్సరాల్లో టైం ఉంది మనకు। ఈ 3 సంవత్సరాల్లో ఈ వికారాబాద్ ప్రాంతంలో ఇంతకుముందే చాలా మంది పనిచేసిపోయినారు। ఒక ఊపు అందుకునే టైంలో ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తులు ఇక్కడ అమ్ముడుపోయి ఇక్కడ చాలా ఈ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఈ పేద బడుగు బలహీన వర్గాల యొక్క లక్ష్యాలను మొత్తం కూడా తూర్చివేసే పరిస్థితి చేశారు। కాబట్టి ఆ రకంగా కాకుండా ఈ బహుజన్ సమాజ్ పార్టీ జెండా నిలబెడితే ఈరోజు బహుజనుల జెండా మొత్తం నిలబడుతుంది, బహుజనుల గుండెల్లో ఉంటారు। కాబట్టి దాన్ని అర్థం చేసుకొని రేపు పెద్ద ఎత్తున మూమెంట్కు సిద్ధమవుతున్నాము। తెలంగాణ వికారాబాద్ జిల్లా నుంచే ఒక పెద్ద మూమెంట్, అతిపెద్ద విప్లవం వస్తామని చెప్పేసి జనార్దన్ నాయకత్వాన మనమందరం కలిసి పనిచేసి ఈరోజు వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం తీసుకున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్లమెంట్ ఇన్ఛార్జి సయ్యద్ అమీర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి వికారాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి జనార్దన్ అడ్వకేట్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి జై భీమ్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను। జై భీమ్, జై భారత్। బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో ఈరోజు కొత్తగా కమిటీ వేయడం జరిగింది। దానికి ఇన్ఛార్జిగా మన జనార్దన్ అన్న గారిని నియమించడం జరిగింది। అలాగే సోషల్ మీడియా కన్వీనర్గా మన సందర్భంగా మేము తెలుపుతున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఇప్పుడు ఎదుగుతూ ఉన్నది। గతాన్ని అంతా మర్చిపోయి కేవలం బహుజనులకు రాజ్యాధికారం రావాలనే ఆలోచనతో సాగాలని ప్రతి బహుజనుకి నేను పిలుపునిస్తున్నాను। మనకి ఏ రకంగా అయితే వెనుకబడిపోతున్నామో మన వాట మనకు కావాలి, మన ఊర్లు మనమే కాబట్టి అధికారం కూడా మనకే రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గమనించి అందరు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీని ఒక రాజకీయ శక్తిగా తీసుకువెళ్ళాలని కోరుతా ఉన్నాం। జై భీమ్। ఇచ్చిన మన సమీరన్న గారికి
అట్లాగే ఇబ్రాహిం శేఖర్ అన్న గారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్త ఈ పార్టీలకు నేను రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ఈ పార్టీలో కూడా నాకు అంతటి ప్రిఫరెన్స్ లేకుండా ఉండడం జరిగింది. సో దానివల్ల నేను దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తల ఎత్తి తిరగడం కోసం పార్టీలో చేయబడుతుంది. పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాలి. ఈరోజు వికారాబాద్ గడ్డపైన బీఎస్పీ అనేది పోయింది అని తెలుసుకున్నాక మన సీఎం కాన్ఫరెన్స్ కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా బీఎస్పీ ఉన్నదనే వార్త తెలుస్తుంది కాబట్టి ఈరోజు నూతనంగా మన కమిటీ అసెంబ్లీ కమిటీని నియమించడం. ఈ అసెంబ్లీ కమిటీకి జనార్దన్ అన్నను అసెంబ్లీ ఇన్ఛార్జ్గా, అలాగే మన జిల్లా బీవీఎఫ్ ప్లస్ సోషల్ మీడియాగా తమని నియమించడం జరిగింది. అలాగే మన పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా దశరథ్ను నియమించడం జరిగింది. ఇబ్రాహిం శేఖర్ అన్నను బలపరుస్తూ పార్టీని బలపరుస్తూ బహిర్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఈరోజు వికారాబాద్లో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీతోనే వికారాబాద్లో బీఎస్పీ ఉన్నది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. బీఎస్పీ రాబోయే కాలంలో బీఎస్పీ కూడా మన తెలంగాణలో పట్ల అధికారం వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నాయి కాబట్టి మనమందరం బీఎస్పీ కోసం పనిచేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు మనం అన్నీ సాధించుకోవాలి, మనకు వచ్చిన హక్కులను సాధించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు జై భీమ్.